హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ. దీని నుంచి మనకి ఫ్రీ రిఫరల్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారో మినిమం మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది ఇక్కడ. మీకు ఏ రోల్స్ ప్రెసెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయో మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఒరాకిల్ డిబిఏ, నెట్వర్కింగ్, లినక్స్ అడ్మిన్ అండ్ స్టోరేజ్ బ్యాకప్, విండోస్, విఎంవేర్ ఇలా మల్టిపుల్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎందులో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో మినిమం 2 నుంచి 5 years వరకు అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఈ సెక్షన్ లో ఉంది. అండ్ లొకేషన్ మాక్సిమం మనకి పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ లొకేషన్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ లొకేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటిల్లో మనకి రిఫరల్ కోడ్ అనేది కూడా ఉంది. ఈ జాబ్ కోడ్ అనేది దానికి సంబంధించి మీరు ఫ్రీ రిఫరల్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే ఇన్ఫోసిస్ లో జాబ్ కోసం చూస్తున్నారో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇన్ఫోసిస్ హైరింగ్ సిస్టమ్ అని ఇక్కడ అయితే మనకి ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ మనకైతే పోస్ట్ చేశారు గైస్. ఎవరైతే లాస్ట్ 6 months లో ఆల్రెడీ అప్లై చేస్తుంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఫ్రెష్ గా అప్లై చేస్తున్నారో వాళ్ళు మీరు ఎలిజిబుల్ అనమాట. మినిమం మీరు ఒకసారి అప్లై చేశారంటే 6 months కూలింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ 6 months కూలింగ్ పీరియడ్ మీకు కంప్లీట్ అవ్వకపోతే రిఫరల్ ఇచ్చే వాళ్ళకి కూడా యాక్సెస్ అనేది ఉండదు అనమాట. ఈ కూలింగ్ పీరియడ్ అనేది మీరు కంప్లీట్ అయితే ఇక్కడ మీకు రిలవెంట్ ఓపెనింగ్ ఏదైనా ఉంటే ఈ యొక్క పోస్ట్ పెట్టిన వాళ్ళకి కానివ్వండి, లేదంటే మీకు ఎవరైనా ఎంప్లాయీస్ తెలిస్తే వాళ్ళకి ఈ జాబ్ కోడ్ ఉంది కదా, అది షేర్ చేస్తే మీకు రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మల్టిపుల్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్. మీకు ఏ రోల్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో అండ్ మీరు ఏ రోల్ కి ఎలిజిబుల్ దాన్ని మీరు చెక్ చేసుకొని దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒరాకిల్, నెట్వర్కింగ్, లినక్స్, స్టోరేజ్ బ్యాకప్, విండోస్ వీటికి వచ్చేసరికి మినిమం మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి డిఎం ఫర్ రిఫరల్ ఇన్ఫోసిస్ అని ఇలా మీకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇలా సెర్చ్ చేసినా కానీ మీకు ఎవరు రిఫరల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. హోప్ గైస్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంతవరకు కనుక మీరు ఈ వీడియో చూసింటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.